Hello everyone, welcome to Keyword Forms Study Circle. Today I will discuss about jurisprudence class 1 in subtopic in Pharmacy Act 1948. Jurisprudence it's a very important role in pharmacy lead. It's a main thing if you have any license or proper industry follows and any ఫార్మసీ రిలేటివ్గా ఉన్నవి ఏదైనా సరే సెట్ ఆఫ్ లాస్ ఉంటాయి మనకి. ఆ లాస్ అనేవి ఫార్మసీ సెక్టర్లో జ్యూరిస్ప్రుడెన్స్ పర్టికులర్గా సెట్ ఆఫ్ సెక్షన్స్ అండ్ యాక్ట్స్ ఫాలో అవ్వాలి కంపల్సరీగా. జ్యూరిస్ప్రుడెన్స్ సబ్జెక్ట్ ఇట్స్ రిలేటివ్లీ ఇన్ ఎనీ సెక్షన్స్ అండ్ యాక్ట్స్ ఫాలోడ్ ఇన్ ఫార్మసీ ఫీల్డ్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ జ్యూరిస్ప్రుడెన్స్. అండ్ ఫార్మసీ యాక్ట్ 1948. ఫార్మసీ యాక్ట్ అనేది 1948 మనకి ఎలా వచ్చిందంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 ఇండిపెండెన్స్ ఫాలోడ్ ఇన్ బ్రిటిష్ ఫార్మాకోపియా. బట్ ఎప్పుడైతే ఇండియాకి ఇండిపెండెన్స్ డే వచ్చిందో మనకంటూ ఇండియాకి ఒక పర్టికులర్ ఫార్మాకోపియస్ అలాగే ఒక ఫార్మసీ యాక్ట్ ఉండాలనేసి 1948లో ఈ ఫార్మసీ యాక్ట్ అనేది మన ఇండియాలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫార్మసీ యాక్ట్ అనేది ఏంటంటే జ్యూరిస్ప్రుడెన్స్లో సబ్ టాపిక్ అండ్ మోర్ దెన్ టాపిక్స్ ఇన్ జ్యూరిస్ప్రుడెన్స్ లైక్ ఎగ్జాంపుల్ ఫార్మసీ యాక్ట్, లైక్ నెక్స్ట్ వన్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్. సో మెనీ jurisprudence laws and follows there. And this is very important topic in Pharmacy Act in 1948. What's the main functions and what the procedure, how many elected member, non-official members, how nominated. Pharmacy Act 1948 ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అసలు దీని ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, హిస్టరీ ఆఫ్ ఫార్మసీ యాక్ట్. హిస్టరీ ఆఫ్ ఫార్మసీ యాక్ట్ అనేది ఏంటంటే ఫార్మసీ యాక్ట్ మెయిన్ ఫంక్షన్స్ ఎలా రిలేటివ్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పర్సన్ హ్యావింగ్ నో నాలెడ్జ్ అండ్ హ్యావింగ్ నో ఎడ్యుకేషన్ ఇన్ ఫార్మసీ ఆఫ్ ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ ఆర్ ఫార్మకాలజీ ఆర్ ఎంజాయ్డ్ ఇన్ దిస్ ప్రొఫెషన్. ఫార్మసీ ఫీల్డ్ మనకి మెయిన్ ఏం కావాలి, మినిమం నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ డిగ్రీ. ఇన్ కేస్ ఎందుకు ఫార్మసీ రూల్స్ సెట్ ఆఫ్ యాక్ట్స్ రూల్స్ ఉంటాయి. ఇదేంటి మెయిన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఇట్స్ మ్యాండేటరీ. ఎందుకంటే ఇన్ కేస్ యు ఆర్ ద జాయినింగ్ ద బీఫార్మ్ ఆర్ డిప్లొమా ఫార్మసీ ఆర్ ఎనీ ఫార్మా డి, యూ కెన్ దిస్ కోర్స్ ఆల్ కోర్సెస్ ఇన్ దిస్ ప్రొఫెషనల్ కోర్సెస్. ఓకే, మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. మినిమం నాలెడ్జ్ అనేది లేకపోతే ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో మనం జాయిన్ అవ్వడం అనేది వేస్ట్ అని మీనింగ్. ఓకే, ఇక్కడ ఏమిచ్చాడంటే పర్సన్ హ్యావింగ్ నో నాలెడ్జ్ అండ్ హ్యావింగ్ నో ఎడ్యుకేషన్ ఇన్ ఫార్మసీ ఆర్ ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ ఆర్ ఫార్మకాలజీ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ దిస్ ప్రొఫెషన్. మెయిన్ ఏంటి, మనకి ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ తెలియాలి, నెక్స్ట్ ఏంటంటే ఫార్మకాలజీ తెలియాలి. ఫార్మకాలజీ ఎందుకంటే మనకి ఫార్మసీ ఫీల్డ్లో ఇట్ కెన్ డ్రగ్ యాక్షన్ అనేది ఎలా అవుతుంది, ఏ పర్సన్ ఒక పేషెంట్ ఒక డిసీజ్తో సఫర్ అవుతున్నాడంటే మనం అది క్యూర్ చేయడానికి ఏ డ్రగ్ ఇస్తే వాళ్ళకి ఎర్లీ స్టేజ్లో రికవర్ అవుద్ది అనేది తెలియాలి. మినిమం నాలెడ్జ్ అనేది డ్రగ్ ప్రొఫెషన్ అనేది ఫార్మసీ యాక్ట్ ఫాలో అవుతుంది. నెక్స్ట్, దిస్ కాజింగ్ గ్రేట్ హార్మ్ టు ద హెల్త్ ఆఫ్ పీపుల్. ఇన్ కేస్ ఈ మినిమం నాలెడ్జ్ లేకపోతే అవుట్ సైడ్ హెల్త్ ఇష్యూస్ ఎవరైతే ఉన్నారో చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు మనకి పేషెంట్ ఏదైనా సఫర్ అవుతే డిసీజ్తో మనకి సరైన మెడిసిన్ తెలియకపోతే ఎలా ఇచ్చేస్తావు, నువ్వు ఏదో మెడిసిన్ ఇచ్చేస్తే అసలు రికవర్ అవుద్దా, లేదంటే సైడ్ ఎఫెక్ట్ అవుద్దా, లేదంటే పాయిజనస్ అవుద్దా, ఎలా అని మనం ఐడెంటిఫై చేయలేం కదా. సో అందుకనేసి ఈ ఫార్మసీ యాక్ట్ అనేది ఏం చెప్తుందంటే ప్రొఫెషనల్ ఎబిలిటీ ఏంటంటే బీఫార్మ్స్ మీద మినిమం నాలెడ్జ్ అనేది గెయిన్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ అమెండింగ్ యాక్ట్స్ అండ్ అడాప్షన్ ఆర్డర్స్.
ఈ ఫార్మసీ యాక్ట్లో కొన్ని మనకి అమెండింగ్ యాక్ట్స్ అనేవి అడాప్టేషన్ ఆర్డర్స్ చేసి ఉంటాయి. అందులో ఏంటి, ద అడాప్షన్ లాస్ అండ్ ఆర్డర్ 1950. జ్యూరిస్ప్రుడెన్స్ అంటే మనం ఏం డిస్కస్ చేసాం, లాస్ అండ్ యాక్ట్స్. అడాప్షన్ లాస్ అండ్ ఆర్డర్ 1950 అనేది అమెండింగ్ యాక్ట్స్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి, ద అడాప్షన్ ఆఫ్ లాస్ నెంబర్ 3 ఆర్డర్ 1956. అడాప్షన్ ఆఫ్ లాస్ అంటే ఆ లాస్ అనేవి ఈ ప్రొక్యూర్మెంట్కి ఎలా యూటిలైజ్ చేయాలనేది ఆర్డర్ అనేది 1956 ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది ఫార్మసీ యాక్ట్. నెక్స్ట్ ఏంటి, ద ఫార్మసీ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు 1959. నెక్స్ట్ 1976 అండ్ థర్డ్ వన్ లాస్ట్లీ 1982. ఈ ఫార్మసీ అమెండ్మెంట్ అనేది ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిలీజ్ అవుతాయి. యాక్ట్స్ అనేది ఏంటంటే 1959లో ఒకసారి రిలీజ్ అయింది. నెక్స్ట్ ఏంటి 1976లో కూడా అయింది. సేమ్ 1982లో కూడా అయింది. అంటే ఏంటి, యూ క్యాన్ ఇంప్రూవ్ అండ్ ప్రొఫెషనల్ ఎబిలిటీ ఎడ్యుకేషన్ లెవెల్స్. ఫార్మసీ ఇప్పుడు ఎలా బిల్డప్ చేయాలనేది ఏంటంటే బేస్డ్ ఆన్ టెక్నాలజీ బిల్డప్ అయిపోతూ ఉంటుంది. సో డిఫరెంట్ యాక్ట్స్ అండ్ ఫాలోఅవుట్స్ ఇన్ ప్రొఫెషనల్ ఎబిలిటీ ఫార్మసీ స్టూడెంట్స్. ఓకే, సో ఈ యాక్ట్స్ అనేవి ఏంటంటే మనకి ఈ యాక్ట్లో ఇలా ఉంటే ఫార్మసీ ఫీల్డ్లో ఆ యాక్ట్ యాక్సెప్ట్ చేస్తేనే ఫాలో అవ్వాలి, బేస్డ్ ఆన్ యాక్ట్స్ ఇన్ జ్యూరిస్ప్రుడెన్స్. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ఫార్మసీ యాక్ట్. ఫార్మసీ యాక్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు రిస్టోర్ ద ఫార్మసీ ప్రొఫెషన్ ఇన్ డ్యూ ప్లేస్ ఇన్ ద హెల్త్ సర్వీసెస్. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటుందంటే హెల్త్ సర్వీసెస్ అనేది మీద డిపెండ్ అయి ఉంటుంది. రైజింగ్ ద స్టేటస్ ఆఫ్ ద ప్రొఫెషన్ ఆఫ్ ఫార్మసీ ఇన్ ఇండియా. రైజింగ్ ద స్టేటస్ ఆఫ్ ద ప్రొఫెషన్ అనేది ఆఫ్ ఫార్మసీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇన్ కేస్ మనం ఏదైనా ఇష్యూ అయ్యిందంటే అది కరెక్ట్గా మనం దేనికైనా రైజ్ చేయొచ్చు, ఎందుకంటే ఆ రైట్స్ అనేవి మనకు ఉన్నాయి. అది ఎలాగా ఫార్మసీ ఆఫ్ ఇండియా పీసీఐ అనేది ఫార్మసీ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే రైజింగ్ చేయొచ్చు స్టేటస్ ఆఫ్ ఇన్ కేస్ ప్రొఫెషనల్ ఏదైనా మనకి అనేబిలిటీగా న్యాచురల్గా ఉన్నదని దానికి రైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, టు రెగ్యులేట్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఫార్మసీ ఇన్ ఇండియా. అంటే ఏంటి, ప్రొఫెషనల్ కోర్స్ అనేది ఇది బీఫార్మసీలో అనేది రెగ్యులేట్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద ఫార్మసీ ఇన్ ఇండియా. ప్రొవైడ్ యూనిఫామ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ త్రూ అవుట్ ద ఇండియా. సెట్ ఆఫ్ మనకి ప్రొఫెషనల్ ఏంటి, మనం నార్మల్గా బీఫార్మసీలో జాయిన్ అయినప్పుడు మ్యాండేటరీ సమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్ బోత్ ఆర్ యూనిఫామ్ ఉంటుంది. నెక్స్ట్ యాప్రన్ ఉంటుంది. దిస్ ఈస్ ద ప్రొఫెషనల్ కోర్సెస్, ఇట్స్ మ్యాండేటరీ అండ్ ఫాలోడ్ ఇన్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ అండ్ ఫాలోడ్ ఆల్ యూనివర్సిటీస్ అండ్ బోర్డ్స్. ఓకే, నెక్స్ట్ టు మెయింటైన్ కంట్రోల్ ఓవర్ పర్సన్స్ ఎంటరింగ్ ద ప్రొఫెషన్ ఆఫ్ ఫార్మసీ. ఏంటి మెయింటైన్ చేయాలి, యూ క్యాన్ జాయిన్ ద ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి ఓవర్ పర్సన్ ఎంటరింగ్ టు ద ప్రొఫెషన్ ఆఫ్ ఫార్మసీలు అనేవి ఉండాలి. నెక్స్ట్ ఏం చేస్తుంది ఫార్మసీ యాక్ట్ రూల్స్ మళ్ళీ ఆబ్జెక్టివ్ ఏంటి, టు ప్రొటెక్ట్ ద పబ్లిక్ హెల్త్ ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఫార్మసీ యాక్ట్ అనేది కూడా మనకి యూటిలైజ్ అవుద్ది. నెక్స్ట్ మెడికల్ యూజ్ ఆఫ్ డ్రగ్స్. మెడికల్ డ్రగ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి, ఏ పర్సన్స్కి ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఈ ఫార్మసీ యాక్ట్ రెగ్యులేషన్ ద్వారా ఆల్మోస్ట్ అన్నీ ఫాలో అవుతారు. నెక్స్ట్ మెడికల్ ప్రాక్టీషనర్. A person holding a qualification granted by authority notified under Section 3 Indian Medical Act 1916 specified in the schedules to the Indian Medical Council Act 1956. మెడికల్ ప్రాక్టీషనర్ అవ్వాలనేది ఏంటంటే మనకి గ్రాంటెడ్ పర్సన్ మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉండాలి మెడికల్ ప్రాక్టీషనర్ అవ్వాలంటే. అండ్ నెక్స్ట్ ఏంటి, అండర్ సెక్షన్ 3 ఇండియన్ మెడికల్ యాక్ట్ 1960 రూల్ ప్రకారం సెక్షన్ 3 రూల్ పై అథారిటీ నోటిఫైడ్ చేయాలి, అంటే ఐడెంటిఫై చేయాలి హే ఈజ్ అ స్టూడెంట్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ ఫార్మసీ. అండ్ స్పెసిఫైడ్ షెడ్యూల్స్ ఉంటాయి. షెడ్యూల్స్ ఏంటి, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అనేది యాక్ట్ 1956 ద్వారా మెడికల్ ప్రాక్టీషనర్ అనేది అప్రూవల్ అనేది చేస్తారు. ఓకే, నెక్స్ట్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అనేది ఏంటంటే సింపుల్లీ మీకు ప్రాసెస్లో చెప్పాలంటే
you can join the B Pharmacy after 4 years completed in your course, and you can ప్రైవేట్గా మెడికల్ స్టోర్ పెట్టుకుందాం అనుకుంటున్నావు. మనకి ప్రాపర్ ఏముండాలి, స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ నుంచి మనకి లైసెన్స్ అనేది వాళ్ళ అప్రూవల్ ఉండాలి. వాళ్ళ అప్రూవల్ అనేది ఉంటేనే మనం అది మెడికల్ స్టోర్ అనేది అక్కడ పెట్టడానికి, మన ప్లేసెస్లో పెట్టడానికి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నట్టు. అంటే ఏంటి, స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ఎస్పీసీ సెక్షన్ 15 యాజ్ ఏ ఫార్మసిస్ట్గా రిజిస్ట్రేషన్ అవ్వాలంటే సెక్షన్ 15 ఇన్ విచ్ హీ ఆర్ షీ వర్ ద బిగినింగ్ రిజిస్టరింగ్ ఆర్ క్యారింగ్ ఆన్ హిస్ ప్రొఫెషన్ ఆర్ బిజినెస్ ఆఫ్ ఫార్మసీ. రిజిస్టర్డ్ ఫార్మసీ ఏంటంటే బిజినెస్ మీద, ఫార్మసీ బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే నువ్వు ఫార్మసీ ఫీల్డ్ మీద ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే మెడికల్ స్టోర్ పెట్టేటప్పుడు, కానీ ఎస్పీసీ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ అనేది నీకు లైసెన్స్ అనేది అప్రూవ్ చేయాలి. నెక్స్ట్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీఐ. ఇట్స్ అ సెంట్రల్ గవర్నమెంట్ లీడింగ్. ఓకే, పీసీఐ కిందన స్టేట్ ఫార్మసీ కౌన్సిల్స్ అనేవి ఉంటాయి. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏంటి, పీసీఐ. ఓకే, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ద సెంట్రల్ కౌన్సిల్ పీసీఐ కాన్స్టిట్యూటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. which followed in central council PCI? Central government in PCI. First central council was constituted in 1949. అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫార్మసీ యాక్ట్ అనేది 1948లో యాక్ట్ రూల్ పెట్టారు. 1949లో అనేది ఏంటంటే ఫస్ట్ సెంట్రల్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూట్ చేశారు. నెక్స్ట్ ఏంటి, ఇట్ ఈస్ అ రీకాన్స్టిట్యూటెడ్ ఇన్ ఎవ్రీ 5 years. పీసీ అనేది ఏంటి, ఫార్మసీ కౌన్సిల్ అనేది ఎవ్రీ 5 yearsకి నామినేటెడ్ మెంబర్స్ ఆర్ రిమైనింగ్, ఎవ్రీ 5 yearsకి చేంజ్ అవుతూ ఉంటాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఆర్ చేంజ్ అవుతూ ఉంటాయి. హౌ మెనీ ఇయర్స్? 5 years. ఇట్స్ ఎ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఫార్మసీ రిలేటివ్ ఎగ్జామ్స్. ఇట్ ఈస్ అ రీకాన్స్టిట్యూటివ్. ఎవ్రీ 5 yearsకి రీకాన్స్టిట్యూటెడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇన్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ పీసీఐ. దేర్ ఆర్ 3 different types ఆఫ్ మెంబర్స్ ఉంటారు. అంటే మనకి పీసీఐలో ఒక బోర్డు, ఆ బోర్డులో ఏంటి, సమ్ ఆఫ్ ఫంక్షనింగ్స్ అండ్ ఆల్మోస్ట్ అన్నీ పర్టికులర్గా జరగాలంటే సమ్ ఆఫ్ మెంబర్స్ని నామినేట్ చేస్తుంది పీసీఐ అనేది. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఈచ్ 1 person డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే హయ్యర్ ఎఫిషియన్సీ, నెక్స్ట్ మోర్ దెన్ నాలెడ్జ్ పర్సన్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆల్సో ఇన్ ద పీసీఐ బోర్డ్. మెయిన్ ఏంటి, పీసీఐ మనకి ఏంటనేది ఫంక్షనింగ్ నేచర్. ఫంక్షనింగ్ అనేది కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ ఫంక్షనింగ్ ఎలా జరగాలి, ఎడ్యుకేషన్ రూల్స్ ఎలా ఉండాలనేది ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు ఇందులో, అండ్ నామినేటెడ్ మెంబర్స్ కూడా, అండ్ ఎక్స్ ఆఫీస్ మెంబర్స్ కూడా ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కూడా ఉంటారు. వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్లో డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా అలౌ చేసి ఉంటారనమాట. ఎలక్టెడ్ మెంబర్ ఎవరు? సమ్ ఆఫ్ మెంబర్స్ అనేది స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ నుంచి సెంట్రల్ కౌన్సిల్ కూడా సమ్ ఆఫ్ మెంబర్స్ని ఎలక్టెడ్ చేస్తారు. ఎలక్టెడ్ మెంబర్ అనేది ఏంటి, మెయిన్ 6 members ఎలక్టెడ్ ఇన్ యూజీసీ. అండర్ గ్రాడ్యుయేట్ కౌన్సిల్ అనేది ఈ డిపార్ట్మెంట్స్ నుంచి 6 members ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ అండ్ ఫార్మకోకాగ్నసీ అండ్ ఫార్మకాలజీ, ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళని మెంబర్స్ని ఎలక్టెడ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి, 1 member ఎలక్టెడ్ ఇన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అనదర్ మెంబర్ ఎవరు, 1 member ఎలక్టెడ్ ఇన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, MCOI నుంచి కూడా 1 member ఎలక్ట్ అవుతారు. నెక్స్ట్ 1 member ఎలక్టెడ్ స్టేట్ కౌన్సిల్ హూ షాల్ బి ఏ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్. అలానే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1 memberతో పాటు ఇంకో అనదర్ 1 member ఎలక్టెడ్ స్టేట్ కౌన్సిల్ షాల్ బి స్టేట్లో ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ అనేది, అదే ఎస్పీసీ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అనేది సెక్షన్ 15 రూల్గా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఆ మెంబరు ఎలక్టెడ్ అవుతారు. ఎలక్టెడ్ మెంబర్స్లో హౌ మెనీ మెంబర్, 6 members ఎలక్టెడ్ ఇన్ యూజీసీ. డిపార్ట్మెంట్స్ ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి అందులో, డిపార్ట్మెంట్ మెంబర్స్ ఎవరెవరు, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ కానీ, ఫార్మకోకాగ్నసీ కానీ, ఫార్మకోకాలజీ రిలేటివ్గా ఉన్న మెంబర్స్ అనేవాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అనదర్ 1 member ఎవరు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో 1 member సెలెక్ట్ చేస్తారు, నామినేట్ చేస్తారు, ఎలక్టెడ్ చేస్తారు. నెక్స్ట్ అనదర్ 1 member స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ నుంచి ఫార్మసిస్ట్ అనేవాడిని కూడా రిజిస్టర్ చేస్తారు, ఎలక్టెడ్ మెంబర్ని చేస్తారు. నెక్స్ట్
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నామినేటెడ్ మెంబర్ని ఎంతమంది ఉంటారంటే దిస్ ఈజ్ ఆల్సో సేమ్ ఇన్ 6 మెంబర్స్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు అప్రూవల్ చేస్తారు? 6 మెంబర్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. అండ్ 4 షాల్ బి పర్సన్స్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఫార్మసీ అండ్ ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ. ఓకే, అంటే ఏంటి? ఈ 6 మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనేది నామినేట్ చేసినప్పుడు అలానే 4 షాల్ బి పర్సన్స్ డిగ్రీ ఆర్ డిప్లొమా, డిగ్రీ కానీ బీ ఫార్మసీ అండ్ డిప్లొమా ఫార్మసీ అండ్ ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు కూడా నామినేట్ చేస్తారు. అండ్ యూజీసీ రిప్రజెంటేటివ్ అండ్ ఐఐసిటిఏ, యూజీసీ అనేది కూడా ఏంటి? రిప్రజెంటేటివ్ చేస్తుంది. ఇందులోంచి ఏఐసిటిఈ అప్రూవల్, ఇండియన్ కౌన్సిల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా యూజీసీ అనేది అప్రూవల్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఏంటి? నామినేటెడ్ మెంబర్ని ఎవరు చేస్తుంది? 1 మెంబర్ నామినేటెడ్ ఇన్ ఈచ్ స్టేట్ గవర్నమెంట్ హూ విల్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్. అనదర్ మెంబర్ ఎవరంటే నామినేట్ చేసేది స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ ఫార్మసిస్ట్ అని కూడా 1 మెంబర్ని అనేది నామినేటెడ్ చేస్తుంది ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఎక్స్ ఆఫీస్ మెంబర్. ఈ ఎక్స్ ఆఫీస్ మెంబర్ అనేది ఏంటంటే ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్. అంటే హెల్త్ సర్వీసెస్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో డైరెక్షన్ డిపార్ట్మెంట్స్లో ఉంటారో వాళ్ళు కూడా డైరెక్టర్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? డైరెక్టర్ ఆఫ్ ద సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ. అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ సమ్ ఆఫ్ ఉంటారు. సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీలో కూడా ఎక్స్ ఆఫీస్ మెంబర్స్ని పీసీఐ అనేది ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, డీసీ. మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అనేవి నార్మల్గా ఏంటి? స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఉంటారు. ఈ డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారంటే డ్రగ్ కంట్రోల్ అనేది ఏంటి? ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా మెడికల్ స్టోర్కి వాళ్ళ ప్రాపర్ వర్క్ ఏంటంటే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఏదైనా మెడికల్ స్టోర్కి పోయి ఎవ్రీ 3 months ఆర్ 4 monthsకి 6 months ఆర్ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది. మెయిన్ ఏంటి? మెడిసిన్ ప్రాపర్ ఎక్స్పైర్ డేట్ ఆర్ ఇన్ టైం ఉందా లేదా అని ప్రాపర్గా చెక్ చేయడాన్ని డ్రగ్ ఇన్స్పెక్టర్స్ యొక్క మెయిన్ జాబ్ రోల్. ఎక్స్ ఆఫీస్ మెంబర్ కూడా డ్రగ్ కంట్రోల్ అనేది ఇండియా పీసీఐ అనేది మెంబర్గా ఎలక్టెడ్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ పీసీఐ, కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ పీసీఐ. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెంబర్స్? 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఎలక్టెడ్ మెంబర్, నామినేటెడ్ మెంబర్, ఎక్స్ ఆఫీసో మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్. ఇందులో ఎవరు ఉంటారు? ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది ప్రెసిడెంట్ ఉంటారు. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్, 5 members సెలెక్టెడ్ ఆఫ్ సెంట్రల్ కౌన్సిల్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్. ఎవరుంటారు? పీసీఐ మెయిన్ ఎవరుంటారంటే ప్రెసిడెంట్ ఉంటారు, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ 5 members ఎలెక్టెడ్ ఫర్ సెంట్రల్ కౌన్సిల్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్ చేసిన వాళ్ళు మెంబర్స్ మాత్రమే అలా ఉంటారు. ది కౌన్సిల్ షల్ అపాయింట్ ఏ రిజిస్టర్ యాజ్ ఎ సెక్రటరీ, అదర్ ఆఫీసర్ అండ్ సర్వెంట్స్. కౌన్సిల్ షల్ అపాయింట్మెంట్ ఎలా ఇస్తారంటే రిజిస్టర్ యాక్ట్ యాజ్ ఎ సెక్రటరీ ఉంటారు అండ్ అదర్ ఆఫీసర్ అండ్ సర్వెంట్స్. ఫంక్షన్స్ ఆఫ్ ద పీసీఏ. ఫంక్షన్స్ ఆఫ్ ద మెయిన్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే మినిమం స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లైడ్ డౌన్ ఇన్ ద పీసీఐ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్. అంటే ఏంటి? ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎఫిలియేటెడ్ బై పీసీఐ అండ్ మినిమం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఎవ్రీ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ బోర్డ్స్ ఫాలో అవ్వాలి, అవ్వేలాగా చేస్తుంది. ఫంక్షన్ అన్ని కాలేజెస్ ఫాలో అవ్వేలాగా ఇది కంపల్సరీగా రెగ్యులేషన్స్ అనేది ఫాలోస్ చేసేలాగా అన్ని యూనివర్సిటీస్కి ఆర్డర్స్ పాస్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ స్టేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మసిస్ట్ అండ్ డిప్లొమా ఫార్మసీ. ఇన్ కేస్ మనం ప్రొఫెషనల్ కోర్స్ ఫార్మసీలో జాయిన్ అవ్వాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు మినిమం స్టేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫార్మసిస్ట్ అండ్ డిప్లొమా ఫార్మసీ అనేది మ్యాండేటరీగా ఉండాలి. నీకు పీసీఐ అనేది అప్రూవల్ ఇవ్వాలంటే లైసెన్స్కి. ఓకే, లైసెన్స్ ఏంటి? ఇన్ కేస్ నువ్వు ఫార్మసీ మీద బిజినెస్ చేద్దామనే థాట్ ఉంటే మాత్రం ఏంటి? పీసీఐ యాక్ట్ రూల్ ప్రకారం ఏంటంటే నువ్వు మినిమం డిప్లొమా ఇన్ ఫార్మసీ అండ్ బీ ఫార్మసీ అనేది క్వాలిఫికేషన్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏంటి? అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ బై ద ఎగ్జామినింగ్ అథారిటీ. ఎగ్జామినేషన్ అనేది కూడా పీసీఐ అనేది మాత్రమే సమ్ ఆఫ్ షెడ్యూల్స్ ఉంటాయి.
ఈ ప్యాటర్న్లో ఈ సెమిస్టర్ కండక్ట్ చేయాలనేది కూడా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా అన్నీ ఆల్మోస్ట్ పీసీఐ అనేది ఫాలో చేస్తుంది. సబ్జెక్ట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ మినిమమ్ అండ్ స్టాండర్డ్ పాసింగ్. మినిమం బీఫార్మసీ నాలెడ్జ్తో పాటు 55% అండ్ మినిమం పాసింగ్ అనేది బీఫార్మసీలో ఉండాలి ఆర్ ఎనీ ఫార్మసీ ఫీల్డ్. ఓకే, టు రెగ్యులేట్ ద ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ ఇన్ ద స్టేట్స్. టు రెగ్యులేట్ ద ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ ఇన్ స్టేట్స్. ఇది రెగ్యులర్గా కోర్స్ చేస్తేనే మనకి నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకోగలం ఫార్మసీ ఫీల్డ్లో. అప్రూవల్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ప్రొవైడింగ్ కోర్స్ అండ్ ఎగ్జామినేషన్. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అండ్ ప్రొవైడింగ్ కోర్స్ అండ్ ఎగ్జామినేషన్ అని కూడా మనకి అప్రూవల్ చేయడానికి ఎడ్యుకేషన్లో ఇట్స్ ఏ హెల్ప్ఫుల్ మెయిన్ ఫంక్షనింగ్ ఇన్ ఫార్మసీ ఫీల్డ్. ఓకే, నెక్స్ట్ మనం ఫార్మసీ యాక్ట్ అంటే ఏంటనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఏంటనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సబ్ బ్రాంచెస్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్స్ ఉంటాయి మనకి. పీసీఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి ఫాలోస్ చేస్తుంది. ఈ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ అనేది పీసీఐ సెంట్రల్ గవర్నమెంట్ని సమ్ స్టేట్స్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అట్టి ఫాలో అవుతాయి. ఇందులో ఏంటి, ప్రొవిన్షియల్ ఫార్మసీ కౌన్సిల్, సపరేట్ స్టేట్ కౌన్సిల్ ఉంటుంది, ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ఉంటుంది. సపరేట్ స్టేట్ కౌన్సిల్లో ఏంటంటే సేమ్ మనకి పీసీఐ మెంబర్స్ని ఎలా అయితే నామినేటెడ్ చేసామో నెక్స్ట్ ఎలక్టెడ్ చేసుకున్నామో సేమ్ ఆల్సో స్టేట్ ఆల్సో సేమ్ ప్యాటర్న్. ఓకే, స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో ఏంటంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారో 6 మెంబర్స్ ఎలక్టెడ్ అండ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్. కంపల్సరీగా ఆ 6 మెంబర్స్ కూడా ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఏంటి, 1 మెంబర్ ఎలక్టెడ్ ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీ ఆఫ్ ద స్టేట్. ఓకే, అంటే మెడిసినల్ కెమిస్ట్రీలో ఏదో ఒకటి చేసి ఉండాలి. ఒక 1 మెంబర్ని ఎలక్ట్ చేస్తారు. ఆ 6 మెంబర్స్తో కాకుండా 1 మెంబర్ ఎలక్టెడ్ ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీ ఆఫ్ ద స్టేట్. ఓకే, నెక్స్ట్ నామినేటెడ్ మెంబర్కి వచ్చేసరికి ఏంటి, నామినేటెడ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు, 5 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇన్ ఫార్మసీ, ఇన్ ఫార్మకోగ్నసీ 5 మెంబర్స్ అనేది ఏంటి, డిప్లొమా ఇన్ ఫార్మసీ అని ఉండాలి, ఫార్మకోగ్నసీ అని ఉండాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ అనేది నామినేటెడ్ ఇన్ గవర్నమెంట్. కంపల్సరీగా ఈ 5 మెంబర్స్లో కూడా రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎక్స్ ఆఫీస్ మెంబర్ అనేది ఏంటంటే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ ఆఫీసర్ ద స్టేట్ అనాలిసిస్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940. ఎక్స్ ఆఫీసర్ మెంబర్ అంటే ఏంటి, యాక్చువల్గా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ రూల్ ప్రకారం ఏంటంటే 1940 రూల్ ప్రకారం ఏంటంటే ఒక మెడికల్ ఆఫీసర్ అండ్ ద ఎనాలిసిస్ట్ అనేవారు కూడా ఎక్స్ ఆఫీస్ మెంబర్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ అనేది వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ ఏంటి, ఆఫీసర్ చార్జర్ డ్రగ్స్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద స్టేట్. డ్రగ్స్ కంట్రోల్లో డీసీ. డ్రగ్స్ కంట్రోల్లో మనకి పీసీఐలో కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతారు, కానీ ఇందులో స్టేట్ కౌన్సిల్ డ్రగ్స్ కంట్రోలర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది స్టేట్లో. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ఏంటంటే జాయింట్ స్టేట్ కౌన్సిల్. ఈ ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ఏంటంటే ఇందులో జాయింట్ స్టేట్ కౌన్సిల్స్ అనేవి జాయిన్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ద వన్ స్టేట్ సర్వే ద నీడ్ ఆఫ్ ద అదర్ స్టేట్. అంటే ఏంటి, ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే స్టేట్ కౌన్సిల్లో 1 స్టేట్ సర్వే ద నీడ్ ఆఫ్ అదర్ స్టేట్. అంటే 1 స్టేట్ టు అనదర్ స్టేట్స్ ఇట్స్ హెల్ప్ఫుల్ ఇన్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్. నెక్స్ట్ జాయింట్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ జాయింట్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్. దిస్ ఈజ్ ఆల్సో సేమ్, ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, నెక్స్ట్ నామినేటెడ్ మెంబర్స్ అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్ ఆఫీసో మెంబర్. ఎలక్టెడ్ మెంబర్ ఏంటి, ఇందులో 3 to 5 మెంబర్స్ ఎలక్టెడ్ ఇన్ రిజిస్టర్ ఫార్మసిస్ట్ ఆఫ్ ఈచ్ పార్టిసిపేటింగ్ స్టేట్స్. ఏంటి, 3 to 5 మెంబర్స్ ఎలక్టెడ్ అయి ఉంటారు. వాళ్ళు మ్యాండేటరీగా ఏంటంటే స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి కంపల్సరిగా. ఈచ్ పార్టిసిపెంట్ ద స్టేట్స్, డిఫరెంట్ స్టేట్స్ నుంచి 3 to 5 మెంబర్స్ ఎలక్టెడ్ చేయడం జరుగుతుంది జాయింట్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో. నామినేటెడ్ మెంబర్ ఏంటి, 1 మెంబర్ ఎలక్టెడ్ డిగ్రీ ఇన్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ రిజిస్టర్ ఫార్మసిస్ట్. జాయింట్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ఏంటంటే ఎలా నామినేటెడ్ మెంబర్స్ని ఎలా చేస్తారంటే 1 మెంబర్ ఎలక్టెడ్ ఇన్ ఎనీ డిగ్రీ
బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అండ్ డిప్లొమా ఫార్మసీ క్వాలిఫికేషన్ అయి ఉండాలి. నెక్స్ట్ మ్యాండేటరీగా స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో ఫార్మసిస్ట్ అనేది రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఎక్స్ ఆఫీసర్ మెంబర్స్కి వచ్చేసరికి ది చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఈచ్ పార్టిసిపేటింగ్ స్టేట్. చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అనేది ఏంటంటే మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఈచ్ పార్టిసిపేటింగ్ స్టేట్. అంటే ఈచ్ వన్ స్టేట్లో మెడికల్ ఆఫీసర్ అనేది పార్టిసిపేషన్ అనేది చెయ్యాలి. నెక్స్ట్ ఏంటి గవర్నమెంట్ అనాలిసిస్ట్ ఆఫ్ ఈచ్ పార్టిసిపేటింగ్ స్టేట్. గవర్నమెంట్ అనాలిసిస్ట్ అనేవారు ఏంటంటే ఎక్స్ ఆఫీస్ మెంబర్లో పార్టిసిపేటింగ్ ద స్టేట్, ఈచ్ స్టేట్కి ఉంటారు, ఎవ్రీ స్టేట్స్కి. నెక్స్ట్ ద ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ డ్రగ్స్ కంట్రోలర్ ఆర్గనైజింగ్ ఆఫ్ ఈచ్ పార్టిసిపెంట్ స్టేట్. డీసీ కూడా డ్రగ్స్ కంట్రోలర్ ఎవరైతే ఉంటారో, డ్రగ్ కంట్రోలర్స్ ఎవరైతే ఉంటారో ఆర్గనైజేషన్ చేసి పార్టిసిపేట్ ద స్టేట్, ఎవ్రీ స్టేట్లో డ్రగ్స్ కంట్రోలర్ అనేవారు మ్యాండేటరీగా ఎక్స్ ఆఫీసర్ మెంబర్ ఇన్ జాయింట్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ అనేది చెప్తుంది. ఓకే. నెక్స్ట్ ద ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకి న్యూఢిల్లీలో అనేది ఉంది. కరెంట్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ద పీసీఐ డాక్టర్ మంటో ఎం పటేల్. మనకి ప్రెజెంట్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఎవరైతే ఉన్నారో అంటే డాక్టర్ ముంటూ ఎం పటేల్ అనేవారు మాత్రం మనకి కరెంట్లీ ఇప్పుడు అతను ఉన్నారు. ఎవ్రీ 5 yearsకి కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. దిస్ ఈజ్ కాల్డ్ ఫార్మసీ యాక్ట్. సో జూరిస్ప్రుడెన్స్ క్లాస్ ఫార్మసీ యాక్ట్ 1948 డిస్కస్ చేసుకున్నాం మనం. హిస్టరీ ఆఫ్ ఫార్మసీ యాక్ట్. నెక్స్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ఫార్మసీ యాక్ట్ 1948. నెక్స్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ అనేది ఎలా ఉండాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీఐ ఎలా నామినేట్ చేస్తారు, ఎలక్టెడ్ మెంబర్స్ ఎలా ఉంటారు, ఎక్స్ ఆఫీసర్ మెంబర్స్ ఎలా ఉంటారో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎలక్టెడ్ మెంబర్స్ చేసిన తర్వాత నామినేటెడ్ మెంబర్, ఎక్స్ ఆఫీసర్ మెంబర్, ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఏ డిపార్ట్మెంట్లో, ఏ సబ్జెక్ట్ రిలేటివ్గా డిపార్ట్మెంట్స్లో ఉంటారు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కాన్స్టిట్యూటింగ్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, 5 మెంబర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ పీసీఐ ఒక మెయిన్ ఫంక్షన్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ఎలా లీడ్ చేస్తుంది, మెయిన్ ఆబ్జెక్షన్స్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఎలా ఫాలో అవుతాయి అనేది మెయిన్ ఫంక్షన్స్ అనేవి పీసీఐ తెలుసుకున్నాం. నెక్స్ట్ పీసీఐలోనే ప్రొవిజనల్ ఫార్మసీ కౌన్సిల్ అనేది ఏంటి, సపరేట్ స్టేట్ కౌన్సిల్ ఉంటుంది, ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి జాయింట్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ఆల్సో సేమ్ ఇన్ పీసీఐ. ఎలక్టెడ్ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ మెంబర్ అండ్ ఎక్స్ ఆఫీసర్ మెంబర్. నెక్స్ట్ headquarters of the PCI New Delhi and currently president of PCI Manoj M Patel. Thank you everyone. Please subscribe, like, share in Cubat Pharmacy Study Circle.